చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ మూవీ. ఈ మూవీ ఒక ఆణిముత్యం అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. అంత బాగుంది ఏంటండి? అసలు ప్రియదర్శి యాక్టింగ్ అండి, గూస్ బంప్స్ అల్టిమేట్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఆ పిల్లలు ఇద్దరు చేశారు. ఫస్ట్ మూవీ అమ్మాయిదంటే నమ్మబుద్ధి కావట్లేదు. I know the public pulse. I know how to play kabaddi with the public. అసలు ఈ మూవీనే వదలకూడదు. డెఫినెట్గా హిట్ చేసుకోవాలి మనం. ఇలాంటి మూవీని హిట్ చేసుకోకపోతే ఇంకా కష్టమే. ఓకే, నో యూస్. వాడు విండండి. అనద్దు కానీ విజయ్ దేవరకొండకి ఒకటే అడ్వైజ్ ఇస్తున్నా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నాని దగ్గరికి వెళ్ళి సింపుల్గా స్క్రీన్ ప్లే నేర్చుకోమనండి. నాకు అర్థం కాలేదు సార్. బేబీ లాంటి లత్కోర్ సినిమాలు చేసి దాన్ని లవ్ స్టోరీ అని చెప్తున్నారు. విజ్ఞాన ప్రదర్శనలో ఈరోజు మనకి అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. 6th క్లాస్ నుండి చదువుతున్నా కానీ లా సబ్జెక్ట్ మాత్రం తెలియదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బాగుంది సినిమా, మించినట్టుంది. 100% వకీల్ సాబ్ తో ఈక్వల్ గా ఉంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అయ్యో నాని గారు ఈ సినిమాతో బాలీవుడ్ లో ఇంకో సినిమా తీస్తారు చూడండి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. 100 crores మూవీ ఇది. సూపర్ హిట్, చాలా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. చాలు ఈ మాత్రం చాలు. పుష్ప వేరు కానీ రెండు ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అసలు చాలా బెటర్ అండి, చాలా బెటర్. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చూడండి, కోర్టు చూడండి, రెండు హిట్. యాక్చువల్లీ మూవీ అయితే చాలా బాగుంది. ఇట్స్ ఆల్ అబౌట్ పోక్సో యాక్ట్. 18 years 1 day ఉన్న అబ్బాయి, 17 years 364 days ఉన్న అమ్మాయి, ఇద్దరు ఏదైనా చేసుకుంటే అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఇట్స్ హౌ ఇట్స్ ఇంపాక్టింగ్ హిస్ కెరియర్. ఆ అబ్బాయి కెరియర్ని ఎట్లా స్పాయిల్ చేస్తుంది అన్న దాని మీద చూపించారు. ఓకే అర్థమైంది. నన్ను అడిగితే 18 years కన్నా బిలో ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమా చూస్తే వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది. శివాజీ అయితే టూ గుడ్ అసలు. అంటే బిగ్ బాస్ తర్వాత ఇదే మనం చూడడం. సో ఆయన బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఛాన్సెస్ అని బాగా యూస్ చేసుకుంటున్నారు. అండ్ ప్రియదర్శి అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు యాక్టింగ్. సో యాక్టింగ్ వైజ్ ఆ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ ప్రియదర్శి, శివాజీ అందరూ యాక్టింగ్ అయితే కుమ్మేశారు. వెరీ సెన్సిబుల్ లవ్ స్టోరీ. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్ అయిపోద్ది. అసలు ఇండస్ట్రీకి దొరికిన బిగ్గెస్ట్ అసెట్ నాని అని చెప్పొచ్చు. బాబు అంటే బాబే. సూపర్ ఉంది. విత్ ప్యూర్ అండ్ ఫ్రెష్ లవ్ తో ఉంది మూవీ. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విత్ ప్యూర్ అండ్ ఫ్రెష్ లవ్ తో ఉంది మూవీ. ఎక్సలెంట్ ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం వాచ్ చేసినాము ఇట్లాంటి మూవీ. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఆ చిన్న పిల్లోడు, ఆ అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. శివాజీ గారు ఇంకా యాజ్ యూజువల్ అండి, ఈజ్ అ వెరీ సీనియర్ యాక్టర్ కదా. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైం అండి. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది వెరీ గుడ్. నాని గారి సినిమా బాగా లేకపోతే హిట్ 3 చూడొద్దు అన్నారు కదా, మరి ఆ రేంజ్ లో ఉందా? డబ్బులు వస్తాయి ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. షూర్ డెఫినెట్ గా మూవీ హిట్ అని అనుకోండి. బాగుంది. ఎందుకంటే హాల్ అంతా ఫుల్ అయిపోయింది కదా. ఏంటి బాబన్నా ఇంకోసారి షూర్ డెఫినెట్ గా మూవీ హిట్ అని అనుకోండి. బాగుంది. ఎందుకంటే హాల్ అంతా ఫుల్ అయిపోయింది కదా. ఆ విషయం మాకు తెలియదులే. సెకండ్ షో టైం కాబట్టి ఆల్మోస్ట్ హాల్ అంతా ఫుల్ అయిపోయింది కాబట్టి ఇట్స్ హిట్ మూవీ. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. మూవీ చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. ఈ జనరేషన్ ఇంకా అసలు చాలా పక్కా చూడాల్సిన మూవీ. పోతారు, మొత్తం పోతారు. టీనేజర్స్ 18 బిలో వాళ్ళు చూస్తే మంచిగా ఉంటుంది. చాలా బాగా తీశారు. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? సినిమా అంతా సూపర్, మస్తు నవ్వుకొని ఎంజాయ్. థ్రిల్లింగ్ అంతా, అంటే థ్రిల్లింగ్ అంటే మామూలుగా బాగుంటుంది. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం ప్రతిదీ.
డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. సినిమా బాగాలేకపోతే హిట్ 3 ఎవరు చూడొద్దు అంత లేదు, పక్క పోతాం హిట్ కాదు, అంత చంద బాగుంది. అది బాలే అంటే ఇంకా వేస్ట్ ఏం చేయలేం. వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి జాతిని తెంగపోతున్నాం. రేట్ 9 out of 10 ఈజీగా. ఆ 1% కూడా నార్మల్గా తీయాలని తప్ప 100% పర్ఫెక్ట్ సినిమా ఉండదు. ఒక్కొక్క సీన్ మాత్రం మార్వెలెస్, అసలు చాలా బాగుంది. అంటే గెస్ చేసేలా రేటింగ్ ఎంత ఇస్తారంట? రేటింగ్ 4. బ్రో ఎలా ఉంది బ్రో చెప్పు. బ్రో మూవీ చాలా బాగుంది బ్రో. యాక్చువల్లీ అద్భుతం, ఫెంటాస్టిక్. చాలా రోజుల తర్వాత ఒక మంచి కోర్ట్ డ్రామా చూసి వచ్చినట్టు. ఇప్పుడు మన తెలుగులో మాక్సిమం లేవు కదా. భగవంతుడా, అదే ప్రశ్న. ఆదరించాలని నాని అన్న చెప్పినట్టే సినిమా చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.